నమస్తే. నేను GVSatyanarayana. ఈరోజు మీకు ఈ ఎపిసోడ్లో రాబోయే తరానికి సంపన్నులు చేసి ఇవ్వటానికి షేర్ మార్కెట్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే మన తర్వాత తరం సంపన్నులు అవుతారు అనే దాని మీద మీకు ఈ ఎపిసోడు ఏం చూడాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి. ఉదాహరణకి మనము ఏదైతే సంపన్నులు కావాలి అని అనుకుంటే పాత తరంలో ఏం చేసేది అంటే జాగలు కొనేది, లేకపోతే పొలాలు కొనేది. ఊళ్ళలో పొలాలు కొంటేంది, మా టైంలో ఇంత ఉంది, 100లో ఉంది, 10లో ఉంది, తర్వాత లక్షల్లో పోయింది, కోట్లలోకి పోయింది అనేది పాత తరం. ఇప్పటి తరానికి జాగలు లేవు, ఒకటి కొనేటప్పుడు సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు, షేర్ మార్కెట్లోకి వస్తున్నారు. అంటే ఎప్పటికప్పుడు మనం చేంజ్ అయ్యి మనం కూడా రాబోయే మన నెక్స్ట్ తరానికి సంపన్నులు చేసి ఇవ్వాలి అంటే మంచి షేర్లను ఇవ్వాలి. మంచి షేర్లను ఎలా సెలెక్ట్ చేయాలి, మంచి షేర్లు ఎలా అని తెలుస్తుంది, అది మంచిదని ఎలా తెలుస్తుంది, మంచిదని ఎలా గుర్తుపట్టాలి, రాబోయే రోజుల్లో అది పెరుగుతుంది అని ఎలా తెలుస్తుంది అంటే మనము ఏవైతే వాల్యూ ఉన్నాయి చూడాలి. ఆ వాల్యూ ఉన్నాయి ఏంటిది అనేది అంటే ఆ కంపెనీ అంటే మనం లాంగ్ టర్మ్కి అయితేనే పైసలు వస్తాయి, మామూలుగా పైసలు రావు. అంటే ఉదాహరణకి కంపెనీ ఒకటి ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ రాబోయే రోజుల్లో ఆ ప్రోడక్ట్కి సర్వీస్కి డిమాండ్ ఉంటుందా లేదా. ప్రోడక్టు మార్కెట్లో గుడ్ విల్ అనుకోండి, బ్రాండ్ అనుకోండి. ఆ కంపెనీ అంటే ఉదాహరణకి టాటాలు, బిర్లాలు, రిలయన్సు, ఆదానీలు, గోయంకాలు, సుందరం, ఇట్లా ఏవైతే మురుగప్ప, ఇట్లా ఇవేవైతే గ్రూప్స్ ఉండేవి అంటే ఒక బ్రాండ్ అనమాట. ఓకే, మురుగప్ప గ్రూప్ అంటే మంచి బ్రాండ్. ఆ కంపెనీ ఏదైతే ఇన్వెస్ట్ చేసినామో సుందరం, ఓకే ఇన్వెస్ట్ చేసినాము, మంచి కంపెనీ. రాబోయే రోజుల్లో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మనకి ఎన్ని రెట్లు, 10 రెట్లు, 20 రెట్లు, 50 రెట్లు, 100 రెట్లు ఇట్లా రిటర్న్స్ వస్తాయి అని మనం ముందుగానే గుర్తుపట్టి మనము అవి చేయాలి. అంటే వాల్యూ చూడాలి, ప్రోడక్ట్ చూడాలి, ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూడాలి, ఆ కంపెనీ లాంగ్ టర్మ్లో మనకి ఎంతవరకు అవుతుంది అనేది కూడా మనం కామన్గా గెస్ చేయగలగాలి. అంటే ఇప్పుడు రోజు అంటే మనము ఏం చేయాలి, ఫస్ట్లో ఇనీషియల్గా చిన్న అమౌంట్ తోటి స్టార్ట్ చేసి తర్వాత అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుండాలి. ఎందుకంటే ధరలు పెరుగుతూ ఉన్న కొద్దీ ఎట్ ఏ టైం మనం కొనలేము, ఎట్ ఏ టైం పెద్ద క్వాంటిటీ కొనలేము. కాబట్టి మంత్లీ సిప్ మాదిరి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా షేర్లని మంచి కంపెనీలు సెలెక్ట్ చేసుకొని వాటిల్లో 5,000 10,000 అట్లా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే రాబోయే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మన వాళ్ళు అంటే మన తర్వాత తరం వాళ్ళు రిచ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే సంపన్నులు అవుతారు. అంటే ఉదాహరణకి చాలామంది పాత వాళ్ళందరూ ఇదే. ఉదాహరణకి ఇప్పుడు రాకేష్ జంజున్వాలా కానీ, వారెన్ బఫెట్ కానీ, వాళ్ళు ఎవరైతే మనకు ఆదర్శం అనుకుంటున్నామో షేర్ మార్కెట్లో వాళ్ళందరూ కూడా రాత్రి రాత్రి సంపాదించింది కాదు, కొన్ని ఏండ్లు కృషి. అంటే స్మాల్లో ఉన్నప్పుడే, అంటే కంపెనీ మామూలుగా ఉన్నప్పుడే, తక్కువ రేట్లో ఉన్నప్పుడే వాళ్ళు కొనుక్కున్నారు. అవి తర్వాత రోజుల్లో అవి రిటర్న్స్ ఇవ్వటం జరిగింది, అవే పెరగటం జరిగింది. అప్పుడే వీళ్ళు సంపన్నులు అయినరనమాట. అలానే మనం కూడా మనం కాకపోయినా మన తర్వాత తరానికి సంపన్నులు కావాలి అనుకుంటే మనం మంచి కంపెనీలు సెలెక్ట్ చేసి మనము మంత్లీ కానీ పైసలు ఉన్నప్పుడు చిన్న అమౌంట్లు కానీ ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత ఇప్పుడు అంటే ఆ కంపెనీకి ఏదైతే ఉందో అది గుడ్ విల్ కానీ, ఆ బ్రాండ్ ఉందా లేదా, మార్కెట్లో దానికి రెప్యుటేషన్ అంటాం అది ఉందా, తర్వాత వీటితో పాటు అది ఎన్నేళ్ల నుంచి రన్ అవుతుంది, ఆ ప్రాఫిట్ అండ్ లాస్లు, క్వార్టర్లీ రిజల్ట్స్, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్, 9 months రిజల్ట్స్, యాన్యువల్ రిజల్ట్స్. జనరల్గా ప్రతి క్వార్టర్లీ అన్న చెక్ చేసుకోవాలి. మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసినాక ఆ కంపెనీ గ్రోత్ ఉందా లేదా అనేది క్వార్టర్లీ తెలుస్తుంది. కనీసం క్వార్టర్లీ కన్నా ఒక్కసారి ఆ ప్రాఫిట్ అండ్ లాస్ని కనుక అబ్జర్వ్ చేయగలిగితే మనకి అవేర్నెస్ ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు ఎలర్ట్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా చేంజ్ అయిపోయింది ఆ తర్వాత మనం ఏమంటే ఇంకో కంపెనీలోకి స్విచ్ ఓవర్ కానీ, ఇంకో కంపెనీలోకి ఎంటర్ అవ్వటం కానీ, ఈ కంపెనీలోంచి ఎగ్జిట్ అవ్వటం కానీ, లేదు కంపెనీని బట్టి మళ్ళీ ఇంక్రీజ్ చేయటం కానీ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు న్యూస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ కంపెనీ న్యూస్ అంటే ఎక్స్పాన్షన్ చేస్తుందా, ఆ కంపెనీ దానికి ఏమన్నా అంటే గవర్నమెంట్ పాలసీస్ కానీ, సబ్సిడీలు ఏమైనా ఉన్నాయా, రాయితీలు ఏమైనా ఉన్నాయా, అటువంటివన్నీ కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే
ఇప్పుడు గవర్నమెంట్ పాలసీ ఉంది. గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు పాలసీలు చేంజ్ చేస్తుంటుంది. ఉదాహరణకి జీఎస్టీ పెంచుతూ ఉంటుంది, తగ్గిస్తూ ఉంటుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ మీద అంటే కస్టమ్స్ డ్యూటీలు అనుకోండి, ఎక్స్పోర్ట్ డ్యూటీలు ఉంటాయి, మన ఇంపోర్ట్ డ్యూటీలు ఉంటాయి. ఏవైతే ఈ డ్యూటీస్ ఉంటాయో అవి చేంజ్ అవుతున్నాయా లేవా, దాన్ని బట్టి కూడా మనము బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి కంపెనీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏదైతే ఒక సెక్టార్ని డెవలప్ చేయదలుచుకుంటే ఆ సెక్టార్కి సంబంధించిన రాయితీలు ఇవ్వటం, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వటం, ల్యాండ్ ఇవ్వటం, దాన్ని ఎస్ఈజెడ్ అంటాం, స్పెషల్ ఎకనామిక్ జోన్. అంటే ఏదైతే స్టేటు అంటే ఆ స్టేట్ని డెవలప్ చేసుకోవటం కోసం కంపెనీలకి ల్యాండ్ ఇవ్వటం, వాటర్ ఇవ్వటం, పవర్ ఇవ్వటం, వీటితో పాటు ట్యాక్స్ బెనిఫిట్స్ ఎగ్జిబిషన్స్ ఇవ్వటం, వీటితో పాటు ఫైనాన్షియల్గా లోన్స్ ఇవ్వటం, దీంతో పాటుగా అంటే ఏంది అమౌంట్ లోన్ ఇస్తుంది, ల్యాండ్ ఇస్తుంది, మన పవర్ ఇస్తుంది, వాటర్ ఇస్తుంది. అంటే ఏంది ఆ స్టేట్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఆ స్టేట్ని డెవలప్ చేయమని చెప్పటం. ఇవన్నిటితోటి మనం కనుక అబ్జర్వ్ చేయగలిగితే మనం ముందు ఓకే. ఇక తర్వాత వీటితో పాటు మనం ఈటీఎఫ్లు కూడా సింపుల్గా ఇవన్నీ లేకుండా ఈటీఎఫ్లు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయి, నిఫ్టీ కానీ అవి గోల్డ్ ఈటీఎఫ్లు ఉంటాయి, నిఫ్టీ ఈటీఎఫ్లు ఉంటాయి. అంటే ఈటీఎఫ్ అంటే ఏం లేదు, నిఫ్టీ బీస్ అంటారు, గోల్డ్ బీస్ అంటారు. వాటిని మార్కెట్ పడ్డప్పుడు కానీ లేకపోతే సిప్ రూపంలో మంత్లీ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తూ కూడా యావరేజ్ అవుతుంది. ఎందుకు అంటే పెరిగినా మనం ఎంటర్ అవుతాం, తగ్గినా మనం కొనుక్కుంటూ ఉండాలి, న్యూట్రల్గా ఉన్నా కొనుక్కుంటుంటే యావరేజ్గా ఓవరాల్గా కొన్నేళ్ల తర్వాత సెన్సెక్స్ పెరుగుతుంది, ఇండెక్స్ పెరుగుతుంది, నిఫ్టీ పెరుగుతుంది, మార్కెట్ కూడా పెరుగుతుంది, షేర్ కూడా మనం ఏవైతే ఎంటర్ అయినామో అవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఉదాహరణకి ఇప్పుడు బిఎస్సి సెన్సెక్స్ ఉంది. 1978లో 79 ఫైనాన్షియల్ ఇయర్లో 100 పాయింట్లతోటి 30 కంపెనీలతోటి ఇన్వెస్ట్ చేస్తే ఆ 30 కంపెనీల విలువ మొన్న లాస్ట్ ఇయర్ అయితే అక్టోబర్ 19వ తారీఖు 62,245కి పోయింది. అంటే సెన్సెక్స్ ఆల్ టైమ్ హైకి పోయింది, న్యూ హైకి పోయింది 62,245. అదే ఇప్పుడు 59,000 దగ్గరలో ఉంది. అంటే 59,000 దగ్గరలో ఉంది అంటే 590 రెట్లు పెరిగినట్టు. అంటే 100 రూపాయలు మనం పెట్టి 30 కంపెనీలని ఇన్వెస్ట్ చేసినట్టయితే 1978-79లో 100 రూపాయలు ఇవాళ 59,900, అంటే సుమారు 60,000, అంటే 590 రెట్లు ఉన్నాయి అన్నమాట. అంటే ఏంది మిగతా వాటికి దీనికి ఏంటిదంటే ఏమీ లేకపోయినా మనం బిఎస్సి సెన్సెక్స్ ఏవైతే 30 కంపెనీలు ఉన్నాయో 30 అయితే 30 ఎప్పుడు ఉండవు, మళ్ళీ చేంజ్ అవుతుంటాయి. ఒకవేళ ఉదాహరణకి ఎగ్జాంపుల్ సత్యం కంప్యూటర్ ఉంది. ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే ఈ సత్యం కంప్యూటర్ స్కామ్ జరిగినప్పుడు దాన్ని డిలీట్ చేయటం, కొత్త కంపెనీని యాడ్ చేయటం. కాబట్టి మనం ఏం చేయాలి, 30 కొనుక్కొని ఒక పద్ధతి, ఎప్పుడైతే ఇలా డిలీట్ అయిపోతుందో మనం కూడా ఆ కంపెనీని రిమూవ్ చేసుకొని మనం 30లోంచి కొత్త కంపెనీ ఏదైతే యాడ్ అయిందో ఆ కంపెనీ షేర్ కొనుక్కోవటం ఒక పద్ధతి. లేదు అనుకుంటే ఈటీఎఫ్ కొనుక్కుంటే అది 30 మారిపోయినా తగ్గినా పెరిగినా మనకేం లేదు, డైరెక్ట్గా నిఫ్టీ బీసు అదే చూపిస్తుంది. ఇది సింపుల్గా మీకు ఒక అవేర్నెస్ కోసం, ఇన్ఫర్మేషన్ పర్పసు, ఎడ్యుకేషన్ పర్పసు, నాలెడ్జ్ పర్పస్. అంటే మనం కాకుండా రాబోయే రోజుల్లో మన తర్వాత తరానికి మంచిగా ఆస్తులు ఇవ్వటం. అంటే ఆస్తులు ఇచ్చే దాంట్లో 2 రకాలు, ఒకటి ల్యాండు, బిల్డింగు, గోల్డు, ఇది షేర్ మార్కెట్. మన షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో షేర్లు మంచి కంపెనీలు కానీ ఇన్వెస్ట్ చేస్తే రాబోయే తరానికి అంటే ఒక 20 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత ఆటోమేటిక్గా ఎన్నో 100 రెట్లే పెరిగే అవకాశాలు కనబడుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.